నోరూరించే హెల్తీ కరివేపాకు పచ్చడి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. కరివేపాకు నిలవ పచ్చడి కోసం అయితే నేను కరివేపాకుని ఇలా ఒలుచుకొని కడుక్కొని ఎండలో అయితే 2 గంటలు ఆరబెట్టుకున్నాను. తడి అనేది లేకుండా ఆరితే సరిపోతుంది. ఇలా మనం తీసుకున్న కరివేపాకునైతే ఇలా ఒక గిన్నెలోకి కొలుచుకోవాలి. ఎన్ని గిన్నెలు కరివేపాకు ఉందో ఒకసారి చూసుకోవాలి. దానికి తగ్గట్టు కొలతలు అయితే వేసుకుంటాము. చూసారు కదా, 3 కప్పులు అయినాయి. ఇప్పుడు దీంతో 4 కప్పులు కప్పుల కరివేపాకు అయితే ఉంది. దానికోసం అదే కప్పుతో 1/2 కప్పు చింతపండునైతే తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మెంతులనైతే ఖాళీ బాండీలో కొంచెం వేయించుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. మెంతులనైతే ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే ఒక 4 మినిట్స్ వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ మీద. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే తీసుకోవాలి. వీటిని కూడా సేమ్ అలాగే వేయించుకోవాలి. ఆవాలు అయితే ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. అంటే ఒక 2 మినిట్స్ వరకు పడుతుంది. అవి చిటపట సౌండ్ అయితే వస్తాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా సౌండ్ అయితే ఎలా వస్తున్నాయో. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. అదే బాండీలోకి జీలకర్ర అయితే 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. బాండీ ఆల్రెడీ హీట్ మీదే ఉంది కాబట్టి 1 మినిట్ అయితే సరిపోతుంది. చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. మనం ముందుగా తీసుకున్నాం కదా 1/2 కప్పు చింతపండుని అయితే ఇలా కడిగేసుకోవాలి. అప్పుడు ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. చింతపండుని అయితే కడుక్కొని మంచి వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండుని ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి అయితే ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులను అయితే వేసేసుకున్నాను. మెంతులు కొంచెం ఇలా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా కొంచెం బరగ్గా అయితే ఉండాలి, మరి పౌడర్లా కాకుండా కొంచెం. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి వెల్లుల్లిపాయలను అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 20 వెల్లుల్లిపాయల దాకా ఉంటాయి. అంటే ఒక్కొక్క రెమ్మ ఒక 20 రెమ్మల దాకా ఉంటాయి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటాను. మరీ మెత్త పేస్ట్ అయితే అస్సలు చేసుకోను. పలుకులుగానే. చూసారు కదా ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను వెల్లుల్లిపాయని. చూసారు కదా చింతపండు అనేది ఉడుకుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది బాగుంటుంది. అస్సలు బెల్లం తినను అనుకున్న వాళ్ళు 1 టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి, టేబుల్ స్పూన్ కాకపోతే. బెల్లం వేసాక 1 మినిట్ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. కరగకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చింతపండును అయితే కంప్లీట్గా చల్లారే వరకు పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు నేను ఒక బాండీని అయితే తీసుకున్నాను. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా కరివేపాకు, ఆ కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అనేది ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. తిప్పుకోవాలి, లేకపోతే కరివేపాకు అనేది మాడిపోతుంది. కరివేపాకు నిలవ పచ్చడికి అయితే కరివేపాకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, జస్ట్ కొంచెం కరకర అంటే సరిపోతుంది. మరి ఎక్కువ డ్రై అయితే అయిపోకూడదు, అప్పుడు పచ్చడి అనేది అంత బాగోదు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కరివేపాకును అయితే ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నాను. ఇలా ఆపుకొని గ్రైండ్ చేసుకోవాలి.
చూసారు కదా, కరివేపాకు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే అయ్యింది. పేస్ట్లా అయితే అవ్వకూడదు, ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండుని బెల్లాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటాను. చింతపండుని ఫైన్ పేస్ట్లా అయితే చేసేసుకోవాలి, చాలా మెత్తగా చేసుకోవాలి. లేకపోతే చింతపండు కాడలు అలాగే ఉండిపోతాయి, అప్పుడు తినడానికి అంత బాగోదు పచ్చడి అనేది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదా చింతపండు, దాంట్లోకి అయితే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసీగా ఉన్నదైతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. స్పైస్ తక్కువ ఉన్న కారం అయితే 1.5 తీసుకోండి. సాల్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, మీరు ఎలా తింటారో దాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని కూడా గ్రైండ్ చేసుకుంటాను. జస్ట్ ఇలా కారం అలాగే ఉప్పు చింతపండుకి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడు అన్నీ బాగా చూసారు కదా అన్నీ ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయాయో. చేత్తో కలుపుకుంటే ఇంత పర్ఫెక్ట్గా కలవాలంటే చాలా టైం పడుతుంది, అందుకే మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి అయితే మనం వెల్లుల్లిపాయలు ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా చేత్తో అయితే మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. అంతా బాగా కలిపేసుకున్నాక సాల్ట్ అలాగే కారాన్ని అయితే చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువైంది సాల్ట్ అనేది. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న బాండీలోకి తాలింపు వేసుకోవడానికి తాలింపు దినుసులను అయితే తీసుకున్నాను, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుంటాను. ఒకేసారి తాలింపు అయితే పెట్టుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే మనం తినేటప్పుడైనా పెట్టుకోవచ్చు కొంచెం కొంచెంగా. ఇది 1 ఇయర్ వరకు అయితే నిల్వ ఉంటుంది పచ్చడి. కొంచెం ఇంగువను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఇంగువ తినని వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. అంటే మామిడికాయ పచ్చడిలో ఎలా పైకి ఆయిల్ అయితే తేలుతుందో అలాగే పెట్టుకోవాలి ఆయిల్ని ఈ పచ్చడికి కూడా. చూసారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి టైట్ కంటైనర్లోకి అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.